ఈ విందులో పాలు పొందిన వారు ధన్యులు. ఎందుకు విందులో పాలు పొందిన వారు ధన్యులు అంటే అక్కడ విందు దాదాపు 7 ఏళ్ళు నడుస్తుంది. పెట్టగలుగుతారా 7 సంవత్సరాలు అంటే చూడండి. అంటే ఎప్పుడు విందే జరుగుతుంది, నిత్యం విందే జరుగుతుంది. అక్కడ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. కావాల్సినటువంటి సమృద్ధి అక్కడ ఉంటది, జీవం అక్కడ ఉంటది, ఆశీర్వాదం అక్కడ ఉంటది. ఏది లోటు ఉండదు, ఏది కొదవ ఉండదు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ విందులో పాలు పొందిన వాడు ధన్యుడు. ఈ విందులో పాలు పొందాలంటే ఈలోక సంబంధాన్ని బట్టి ఒకడేమో పొలం ఉందని, ఒకడేమో ఎడ్లున్నాయని, ఒకడేమో పెళ్లి చేసుకున్నని, ఒకడేమో ఇల్లు కట్టుకుంటున్నని, ఒకడేమో కంప్యూటర్ పని అని, ఒకడేమో కంకర కొట్టాలని, ఒకడేమో కూలి పోవాలని, ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వస్తుంటే దేవుని కోపం ఏం చేస్తుంది తెలుసా, వీళ్ళు రారు కానీ ఇక సొంత వీధిలో పడి ఎవరైతే కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, బలహీనులైన వారు వాళ్ళు ఏం చేస్తారు, వారికి అంతనే వాళ్ళనన్నా తీసుకురండి. ఆ విందులో పాలు పొందితే నిత్య రాజ్యంలో ఉన్నట్టు. దేవుని స్తోత్రం. ఆ విందులో పాలు పొందిన వారికి నిత్య రాజ్యం ఉంటుంది. నిత్య రాజ్యములో చేరినప్పుడు ఆ నిత్యము ఆ విందులో పాల్గొంటాం. అంటే యేసయ్యతో పాటు, యేసు ప్రభుతో పాటు విందులో పాలు పొందుతాం. ఇది ఎప్పటిదాకా ఉంటుందంటే జీవిత కాలం అంతా కూడా ఉంటుందంట. ఇది ఒకవేళ ఎందుకు తప్పించుకున్న వాడు ఏమైపోతాడో తెలుసా, పిలువబడ్డవాడు రాలేదు, సొంత వీధులకు అంగహీనులు, నేను కుంటివాడిని, గుడ్డివాడిని, మగవాడిని మనసును తీసుకొని వచ్చి బీదలైన వాడిని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేస్తుందంటే ఆయన రాజ్యంలో చేరుస్తా ఉంటాడు. కోటేశ్వర వాళ్ళు ఎందుకు రక్షణ లేదు, డబ్బున్న వారికి ఎందుకు రక్షణ లేదు? డబ్బు ఉంది కానీ, కోటేశ్వర్లే కానీ, ఆస్తి అంతస్తులే ఉన్నాయి కానీ దేవుని చూస్తలేదు. ఈ లోక సంబంధమైన చూస్తారు కానీ, కొంతకాలం బట్టి ఉన్న వాటిని చూస్తారు కానీ నిత్య రాజ్యములు ఉండేది చూడలేకపోతారు. నిత్య రాజ్యములు ఉండేది కావాలి. మనిషికి కావాల్సింది నిత్య రాజ్యములు ఉండేది కావాలి. ఆ విందులో పాలు పొందిన వాడు ధన్యుడు. ఆ విందులో పాలు పొందితే యేసయ్యతో పాటు ఎప్పుడు నిత్యము ఆయన రాజ్యంలో ఉండి ఎప్పుడు విందు చేస్తూనే ఉంటాం. దేవుని స్తోత్రం. కనుక మరి పిలువబడ్డ నీవు పరలోక రాజ్యంలో ఎప్పుడు జరుగుతున్నటువంటి విందులో పాలు పొందాలని, విందులో పాలు పొందిన వాడు ధన్యుడని, ఈ ధన్యత గొప్ప ధన్యత వస్తుంది కనుక ఎంతోమంది శాఖలు చెప్తారు కానీ, ఎంతో మంది నెపములు చెప్తారు కానీ యేసయ్య దగ్గరికి రాలేకపోతారు, యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతారు. అప్పుడు తర్వాత అయ్యా నేను కూడా వస్తాయా, నీ విందులో పాలు పొందాలంటే నువ్వు రాని అవసరం లేదు, వద్దు అని అంటాడు దేవుడు. నేను మరి రాకపోతే ఏమైంది, అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడికి వెళ్ళిపోతాం. ఈ విందులో పాలు పొందకపోతే అదొకటి ఉంది. ఈ విందులో పాలు పొందకపోతే ఈ కొంతకాలం వరకు చూసినటువంటి ఈ లోకాన్ని బట్టి ఆ తర్వాత వదిలిపెట్టిన తర్వాత డైరెక్ట్ ఎక్కడ పోతారంటే, విందులో పాలు పొందకపోతే, యేసయ్య పిలిచినప్పుడు రాకపోతే డైరెక్ట్ గా పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తెలుస్తోందా? ఇప్పుడు అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఒక మాట చదువుకుందాం. 23వ వచనం చూసినట్లయితే, అందుకు యజమానుడు రాజ్య మార్గంలోనికి కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. లోపలి వచ్చుటకు వాళ్ళని బలవంతం చేయము అంటే, అయ్యా మీరు రండి అయ్యా. నోవహు కాలములో ఎట్లా జరిగిందంట, నోవహు కాలం ఏమైనా చెప్పండి. సంవత్సరాలు సువార్త చేసిన ఒక్కడు కూడా రాలేదు. ఆ తర్వాత జల ప్రళయం వచ్చింది, ఓడ పైకి లేచింది, నీళ్లతో నింపబడ్డది, అందరు చనిపోయారు. పక్షులు, జంతువులు, మానవులు అన్ని కూడా చనిపోయాయి. ఆ ఓడలో ఉన్న వాటిని మాత్రమే దేవుడు రక్షించండు. అదే రీతిగా ఈ విందులో పాలు పొందని వాడు కూడా అదే పని అయితే. విందులో పాలు పొందిన వాడు బలవంతం, అందుకనే బలవంతం చేయమని దేవుడు. బలవంతంగా తీసుకురండి, బలవంతంగా తీసుకురండి, రాకపోయినా తీసుకురండి. ఎందుకంటే ఇందులో పాలు పొందాలి. నా మందిరం అంటే నా సన్నిధిలో ఉండారాళ్ళు, ఇదిగో పరలోక రాజ్యములో స్థలం ఉన్నది, అక్కడ చేరునట్లుగా అనేక మంది తీసుకొని రండి, బలవంతం చేయండి. ఇంకా స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది, ఇంకా స్థలం ఉంది. స్థలం లేకపోతే అక్కడ పరలోక రాజ్యంలో స్థలం లేకపోతే పదాక ఎందుకుంటారు? ఇంకా స్థలం ఉన్నట్టుంది. ఇంకా ప్రభు ప్రేమిస్తున్నాడు ప్రజల్ని, ఇంకా ప్రభు ప్రజలను ప్రేమిస్తూ
అనేక మంది ఇంకా పిలుస్తూనే ఉంటారు. పిలుస్తుంటే ఏమంటారు అంటే అక్కడ మేము రాలేమన్నారు. ఒక మాట ఏమన్నట్టు 24వ వచనం చూసినట్లయితే ఎలా అనగా మనుషులలో ఒక్కడు నా విందులో రుచి చూడరని మీతో చెప్పుచున్నానని నేను విందులో రుచి చూడరంటే రారు, విందులోకి రారు. పిలుస్తున్నప్పుడు మరి ఈ పిలుపు గొప్పది, యేసయ్య పిలుపు గొప్పది. ఈ పిలుపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, రక్షించడు. కనుక మనం ఈ పిలుపు, ఈ విందును మనం అర్థం చేసుకొని దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఎప్పుడుండే ఆ విందులో మనం పాలు పొందినట్టుగా ప్రతిదినం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించును గాక.